సింధు జలాల ఒప్పందం విషయంలో పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై భారత్పై నిరంతరం ఫిర్యాదులు చేస్తూనే వస్తున్నప్పటికీ ప్రస్తుత సంక్షోభానికి ఆ దేశం యొక్క సొంత విధానాలు మరియు అంతర్గత లోపాలే కారణమని అంతర్జాతీయ నివేదికలు మరియు విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. పాకిస్తాన్ వ్యవసాయ రంగం పూర్తిగా సింధు నదిపై ఆధారపడి ఉంటుంది. అయితే తన వద్ద ఉన్న నీటిని వనరులను సమర్థవంతంగా నిల్వ చేసుకునే సామర్థ్యం పాకిస్తాన్ కు లేదు. ఇండియాతో పోలిస్తే పాకిస్తాన్ కు నీటి నిల్వ చేసే డ్యాముల నిర్మాణం చాలా తక్కువ. దీనివల్ల వర్షాకాలంలో వచ్చే అదనపు నీరు సముద్రంలో కలిసి వృధా అవుతుంది. వేసవిలో నీటి కొరత చాలా ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయంలో ఎప్పటికీ కాలం చెల్లిన సాగు పద్ధతులను అనుసరించడం వల్ల నీరు భారీగా వృధా అవుతుంది. నీటిని పొదుపుగా వాడే డ్రిప్ ఇరిగేషన్ వంటి సాంకేతికతలు పాకిస్తాన్ పెద్దగా ప్రోత్సహించడం లేదు. సింధు నదిపై నిర్మించాల్సిన కీలక ప్రాజెక్టుల విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత ఉండదు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి పాత ప్రాజెక్టుల రూపకల్పనను మార్చడం లేదా నిలిపివేయడం వల్ల భారీ ప్రాజెక్టులు దశాబ్దాల పాటు పెండింగ్ లో ఉంటున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంలో పాకిస్తాన్ విఫలమవుతుందని, మౌలిక సదుపాయాల కంటే సైనిక వ్యయానికి ఆ దేశం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వల్ల నీటి వనరుల అభివృద్ధి దెబ్బతింటోంది. తమ దేశంలో నీటి కొరతకు భారత్ కడుతున్న కిషన్ గంగా రాటెల్ వంటి జల విద్యుత్ ప్రాజెక్టులు కారణమని పాకిస్తాన్ ఆరోపణ చేసింది. 1960 నాటి సింధు జలాల ఒప్పందం ప్రకారం భారత్ నదులపై విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించే హక్కు కలిగి ఉంది. భారత్ ఈ ఒప్పందం నిబంధనలను ఎక్కడ ఉల్లంఘించలేదని ప్రపంచ బ్యాంక్ చాలా సార్లు స్పష్టం చేసింది. దేశంలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం, ఆహార కొరత మరియు ధరల పెరుగుదల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు భారత్ను విలన్గా చూపిస్తూ పాకిస్తాన్ రాజకీయ నాయకులు ఈ సమస్యను వాడుకుంటున్నారు. అంతేకాకుండా హిమాలయాల్లోని గ్లేసియర్లు కరిగిపోవడం వల్ల నదీ ప్రవాహాల్లో మార్పులు కూడా వస్తున్నాయి. దీనిని ఎదుర్కోవడానికి అవసరమైన శాస్త్రీయ ప్రణాళికలు పాకిస్తాన్ దగ్గర లేవు. భారత్ తో పద్దాకలకు ఈ గొడవలు పడే బదులు తీరాల పరిరక్షణ మరియు నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి పెడితే చాలా మంచిది. ఒక ముక్కలో చెప్పాలంటే సింధు నది నీటి కొరత అనేది భారత్ వల్ల కలుగుతున్నది కాకుండా పాకిస్తాన్ తన సొంత వనరులను కాపాడుకోవడం వల్ల వస్తున్న సమస్య. అంతర్జాతీయ వేదికలపై నిరంతరం భారత్ ను నిందించడం కంటే స్వదేశంలో నీటిని ఆదా చేసే ఆధునిక పద్ధతి మరియు అవసరమైన డ్యామ్ను నిర్మించుకోవడం పాకిస్తాన్ కు ఒక ఏకైక పరిష్కారం.